మీకైతే డౌట్ అయితే రావచ్చు ఎట్లా వ్లాగ్ చేసా దీంతో అని చెప్పి. అలా డేస్ అయితే అవుతుంది ట్రైపాడ్ని అయితే యూజ్ చేసి అండి. మనం ఇట్లాంటి షార్ట్స్ అయితే తీసుకోవచ్చు మోనోపాడ్ ఉంటే. ఇప్పుడే ప్లేస్ రాదు, మనం ఏ ప్లేసెస్లో అంటే ఆ ప్లేసెస్లో మనం అయితే ఇట్లా ఏ స్టాండ్ అయితే పెట్టి బ్లాగ్స్ అయితే చేయొచ్చు. ప్రాబ్లం ఏంటంటే కొంచెం దూరం ఉండి మాట్లాడాలా కూడా తెలియదు నేను ఎట్లా ఏ డిస్టెన్స్ వస్తున్నా అని చెప్పి, కరెక్ట్ ఫ్రేమ్లో ఉన్నానా లేదా అని చెప్పి. మా ఇంట్లో నేను ఇన్ని యాంగిల్స్లో ఇట్లా వీడియో తీస్తాను అనుకోలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా బ్లాగ్ అయితే నేను ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇలా బ్లాగ్ ఏంటంటే బయటకి అయితే ఎక్కడికైతే వెళ్ళా, జస్ట్ ఇంట్లోనే ఉంటా. సో ఇప్పుడే నాకైతే ఒక థాట్ అయితే వచ్చింది. ఏంటంటే నేను బ్లాగింగ్ చేసేటప్పుడు మొబైల్తో నేను బ్లాగ్ చేస్తాను కదా, సో దానికి ట్రైపాడ్ పెట్టి సో కొన్ని ప్లేసెస్లో అయితే ఆ ట్రైపాడ్ పెట్టి నేనైతే బ్లాగ్ అయితే చేస్తుంటా. కొన్ని ప్లేసెస్లో నాకు ట్రైపాడ్ పెట్టి బ్లాగ్ చేయడానికి రాదు. సో ఆ టైంలో ఇట్లయితే చేయితోనే బ్లాగ్ అయితే చేస్తాను. ఆ టైంలో నాకైనా మోనోపాడ్ అవుతుంది, దీంతో అయితే బ్లాగ్స్ అయితే చేయడం అయితే నేర్చుకోవాలా. సో ఇలా అయితే అదే నేను మోనోపాడ్తో బ్లాగ్స్ అయితే చేయడం అయితే ట్రై చేస్తాను. ఎట్లా అంటే ఇది మోనోపాడ్కి సింగిల్ స్టాండ్ ఉంటుంది, నార్మల్గా ట్రైపాడ్స్ ఉంటాయి, అవిటికి అయితే 3 స్టాండ్స్ ఉంటాయి. అవి మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకొని బ్లాగ్ అయితే వేయడానికి వస్తుంది. కానీ దీంతోనైతే రాదు. కానీ దీంతో ఎలా అయితే బ్లాగ్ అయితే వేసి అయితే మీకైతే చూపిస్తాను. మీకైతే డౌట్ అయితే రావచ్చు ఎట్లా బ్లాగ్ చేస్తా దీంతో అని చెప్పి. దీనికి నార్మల్గా ట్రైపాడ్కి ఎట్లా అంటే ఇట్లా 3 స్టాండ్స్ ఉంటాయి, అది ఎక్కడంటే అక్కడ పెడితే ఇట్లా నించి ఉంటుంది. దాంతో అయితే మనం అయితే బ్లాగ్ అయితే చేయొచ్చు. కానీ దీనికి అట్లాంటి ఆప్షన్ అయితే లేదు. సో కాబట్టి మనమైతే ఏం చేయాలంటే ఈ గోడకి ఇట్లా సపోర్ట్ అయితే పెట్టుకోవాలా. సపోర్ట్ పెట్టుకొని బ్లాగ్ అయితే వేయాలా. ఫస్ట్ అయితే నేను దీన్ని ఓపెన్ చేస్తాను. దీని క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ అయితే ఓపెన్ చేస్తా. ఇవి ఓపెన్ చేస్తాం అనుకో కొంచెం పెద్ద అయితే అవుతుంది, ఇట్లా పెద్ద అవుతుంది. దీన్ని మనం ఇట్లా సపోర్ట్ లాగా పెట్టి వీడియో అయితే తీయచ్చు. సో మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ అయితే పెట్టుకోవాలా. నేను పెట్టేసిన, ఇది నాకు తెలిసి కొంచెం పెద్ద అయిపోతుంది, చూడాలి ఒకసారి సైజ్. మళ్ళీ చాలా డేస్ అయితే అవుతుంది ట్రైపాడ్ని అయితే యూజ్ చేసి, మొత్తం దుమ్ము ఉంది. కొంచెం దాన్ని అయితే వాష్ చేసి ఇప్పుడైతే నేను ట్రైపాడ్కి ఫోన్ అయితే పెట్టేసిన. అంటే ఈ మోనోపాడ్ ఉంది కదా, దీనికైతే మొబైల్ అయితే పెట్టేసి వీడియో అయితే షూట్ చేసిన. చూడండి, మనం ఇట్లాంటి షార్ట్స్ అయితే తీసుకోవచ్చు మోనోపాడ్ ఉంటే. రెగ్యులర్గా ఇక్కడైతే ఏం సపోర్ట్ అయితే లేదు, సో మనం నార్మల్గా ఇట్లాంటి వీడియో అయితే తీయలేం. కానీ ఈ మోనోపాడ్ వల్ల మనకైతే ఇదైతే యూజ్ అయితే అయింది. జస్ట్ ఒకటే ప్లేస్ రాదు, మనం ఏ ప్లేసెస్లో అంటే ఆ ప్లేసెస్లో మనం అయితే ఇట్లా ఏ స్టాండ్ అయితే పెట్టి బ్లాగ్స్ అయితే చేయొచ్చు. ఇది కొంచెం ఈజీ ఉంది. కాకపోతే ఇన్ని రోజులు ఏంటంటే నేను దీన్ని ఎక్కువ అయితే యూజ్ చేయలేదు, కొంచెం ఈజీ అవుతుంది. బయటకి అయితే వెళ్ళినప్పుడు దీని స్టాండ్ తీసుకొని దీంతో అయితే వీడియోస్ అయితే వేయడానికి ట్రై చేయాలా. ఈ స్టాండ్తో వీడియో చేస్తే ఒకటే ప్రాబ్లం ఏంటంటే కొంచెం దూరం ఉండి మాట్లాడాలా. కొంచెం దూరం ఉండి డిస్టెన్స్లో మనం బ్లాగ్ చేసి అప్పుడైతే మంచిగా అయితే వస్తుంది. లేకపోతే కొంచెం దగ్గర ఉండి మనం చక్కగా బ్లాగ్ అయితే వేయలేము. నాకు కూడా తెలియదు నేను ఎట్లా ఏ డిస్టెన్స్ వస్తున్నా అని చెప్పి, కరెక్ట్ ఫ్రేమ్లో ఉన్నానా లేదా అని చెప్పి ఎడిట్ చేసినప్పుడు అయితే చూసుకోవాలా కరెక్ట్ ఫ్రేమ్లో ఉందా లేదా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఈ స్టాండ్తో మనం ఇట్లా వీడియో తీసేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇట్లా ఏదైనా సపోర్ట్ ఉంటుంది కదా, దానికైతే పెట్టి మనం వీడియోస్ అయితే తీయాలా. నార్మల్గా ఇదైతే నించోదు. ఏదైనా ఇట్లాంటి సపోర్ట్ దేనికన్నా లేకపోతే వాల్ కన్నా దేనికన్నా సపోర్ట్ అయితే పెట్టి మనం వీడియోస్ అయితే తీయాలా. కానీ మా ఇంట్లో నేను ఇన్ని యాంగిల్స్లో ఇట్లా వీడియో తీస్తాను అనుకోలే, ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ ట్రైపాడ్, ఈ మోనోపాడ్ వల్లనే నాకైతే అదైతే పాసిబుల్ అయింది. సో ఇట్లా మోనోపాడ్ లేకపోతే మనకి కొన్ని ప్లేసెస్లో అయితే ఇట్లా ఈ కొన్ని క్లిప్స్ అయితే రావు, కొన్ని బ్యాక్గ్రౌండ్ కొన్ని అయితే ఇట్లా ఉండవు. మల్టిపుల్ షార్ట్స్ అయితే మనం అయితే తీయలేం. ఈ ట్రైపాడ్ వల్ల అయితే మల్టిపుల్ షార్ట్స్ అయితే వేసిన. నిజంగా నాకు ఇట్లా ఉంది అనుకో, నాకు డైలీ బ్లాగ్స్ అయితే మంచిగా యూజ్ అయితే అవుతాయి. కొంచెం మనం దీంతో అయితే బ్లాగ్ చేయడం అయితే ట్రై చేయాలా, ఇంట్లో కానీ బయట కానీ. కొంచెం మనం సపోర్ట్ పెట్టి తీసినాం అనుకో, ఇప్పుడైతే మనకైతే మంచిగా అయితే వస్తుంది. సో మీకైతే నేను చూపిస్తా సపోర్ట్ ఎక్కడైతే పెట్టి తీస్తున్నాం అని చెప్పి. సో చూడండి, ఇట్లా అల్మారీ ఉంటుంది, అల్మారీకి వీడియో అయితే ఇట్లా సపోర్ట్ పెట్టి అయితే వీడియో ఇస్తున్నా. జస్ట్ ఇంతే, దాన్ని ఇట్లా సపోర్ట్ అయితే పెట్టి వీడియో అయితే ఇస్తున్నా. సో దీనికే మనకి ఇంత మంచిగా ఇట్లా వీడియోస్ వస్తున్నాయంటే ఇంకా పెద్ద ట్రైపాడ్ ఉంటే ఇంకెంత మంచిగా వస్తాయో. కానీ ఇప్పుడైతే నేను పెద్ద ట్రైపాడ్ అయితే కొన్నా, కొన్ని డిజైన్గా ఉంటా. ఎందుకంటే మనం డైలీ బ్లాగ్స్ ఇస్తున్నాం, మనకి బ్లాగ్ చేయడానికి కంఫర్ట్ ఉండాలా. సో అందుకోసం అనే ఇట్లా ట్రైపాడ్స్ ఇవి అయితే తీసుకుంటున్నాను నేను. సో ఇట్లా బయట కూడా బ్లాగ్స్ అయితే చేయొచ్చు. మనకి ఇట్లాంటి క్లిప్స్ అయితే నార్మల్గా ట్రైపాడ్ ఇవి నార్మల్గా తీయలేము ఓన్లీ మొబైల్తోని. మోనోపాడ్ వల్ల అయితే ఇట్లా క్లిప్ అయితే ఇస్తున్నా. బయట ఆల్రెడీ చీకటి అయితే అయిపోయింది. సో నేను నైట్ టైం ఇట్లా ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నా కాబట్టి చీకటి అవుతుంది. జస్ట్ మీకు చూపెట్టడానికి బయట కూడా ఇట్లా ఈజీగా బ్లాగ్స్ చేయొచ్చు అని చూపెట్టడానికి మీకు ఈ వీడియో అయితే ఇస్తున్నా. నేనైతే ఎప్పుడు నా వీడియో ఇట్లా అయితే ఎండ్ చేస్తాను అనుకోలే. అంటే ఇట్లా ఇంత దూరంలో నా మొబైల్ పెట్టి ఇట్లా నేను వీడియో తీసి ఎండ్ చేస్తాను అనుకోలే. సో ఇట్లాంటి వీడియోలు అయితే పెద్ద పెట్టడం నాకు అయితే ఇష్టం అన్న. సో అందుకోసమే ఈ రోజుకి వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్గా ఈ రోజుకి వీడియో అయితే మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.